బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొన్ని మీడియా వర్గాలలో తీవ్ర దుమారం రేపాయి. తన జీవితంలోని ఒక బాధాకరమైన సంఘటన తర్వాత అప్పుడప్పుడు మద్యం సేవించే దానినని జాన్వీ చెప్పిన మాటలను కొన్ని మీడియా సంస్థలు తనకు మద్యం అలవాటు ఉందంటూ తప్పుగా చిత్రీకరించాయి. ముఖ్యంగా జాతీయ స్థాయి వెబ్సైట్లను ఈ కథనాలు రావడంలో అది ప్రాంతీయ వెబ్సైట్లలోని వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో జాన్వీకు మద్దతు ఇస్తున్న ఆఫ్ ది రాక్స్ అండ్ అమాహా అనే మద్యపాన వ్యవస్థ విముక్త సంస్థ ఆదివారం ఒక అధికారిక ప్రకటన చేశారు. జాన్వీ వ్యాఖ్యలను క్లిక్ బైట్ కోసం తప్పుగా ఉపయోగించకూడదు అని హెచ్చరించింది. ఈ ప్రకటనను జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు. జాన్వీ ఒక సంరక్షకురాలిగా, సామాజిక బాధ్యతలు గల వ్యక్తిగా మాత్రమే ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయ్యాను అని ఆ సంస్థ పేర్కొంది. జాన్వీకి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యసనం లేదా మద్యపాన అలవాటు కారణంగా సమస్యలు లేవని, తాను కేవలం ఒక బాధాకరమైన సమయంలో కలిగిన భావాలను షేర్ చేసుకున్నారని వివరించారు. ఇటువంటి తప్పుడు కథనాలు వ్యసనాలతో పోరాడుతున్న వారి అనుభవాలను అవమానించడమే అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ పాడ్కాస్ట్ లో జాన్వి ఏమన్నారు అంటే, తన జీవితంలో ఒక విషాదం జరిగినప్పుడు ఆ బాధ నుండి బయటకు రావడానికి నేను మద్యం సేవించాల్సి వచ్చింది అని భావించారని, ఆ సమయంలోనే అరుదుగా సేవించానని మాత్రమే చెప్పారు. అయితే తాను ఎప్పుడూ దానికి బానిస కాలేదని స్పష్టం చేశారు. మద్యం సేవించిన మరుసటి రోజు కలిగే హ్యాంగ్ ఓవర్, తన శరీరంలో వచ్చే మార్పులు తనకు నచ్చలేదని, పైగా ఆ వాసన తన జీవితంలోని వ్యసనంతో పోరాడిన వ్యక్తులను గుర్తు చేయడంతో తక్షణమే ఆ అలవాటును పక్కన పెట్టేశానని జాన్వి వివరించారు. అయితే జాన్వి చెప్పిన మాటలను తప్పుడు అర్థంలోకి అనువర్తించి కొన్ని హిందీ వెబ్సైట్లు, మీడియా సంస్థలు జాన్వీకి ఆల్కహాల్ లేనిదే నిద్ర పట్టదు అనే కోణంలోని ప్రచారం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మీడియా సంస్థలు డిజిటల్ వేదికలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వ్యసనం వంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలను వక్రీకరించకూడదు అని ఈ ప్రకటనలో సదరు సంస్థ కోరింది. తప్పుడు సమాచారం సమాజానికి హానికరం. ఇది వ్యసన విముక్తి కోసం పోరాడుతున్న కమ్యూనిటీని అగౌరవపరచడమే అని సంస్థ నొక్కి చెప్పింది. క్లిక్ బైట్ అంటే ఇది ఒక ఫేమస్ సంస్థ. వార్తల కోసం ఒక మంచి ఉద్దేశంతో సాగుతున్న సంభాషణను తప్పుదోవ పట్టించవద్దు అని వారు విజ్ఞప్తి చేశారు. సినిమా కెరీర్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో సత్తా చాటి టాలీవుడ్, కోలీవుడ్ లోని బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన దేవరాలో అద్భుత నటన ప్రదర్శనతో జాన్వీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ద చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం వెనుక 2026 జూన్ 6న విడుదల కానుంది. గత ఏడాది వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి చిత్రంలోని అలరించిన జాన్వీ ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా దృష్టి సారించారు. పెద్ది తన కెరీర్ లో బెస్ట్ అవుతుంది అని జాన్వీ ఆసక్తిగా విడుదల కోసం వేచి చూస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్న, సామాజిక అంశాలపై బాధ్యతతో స్పందిస్తున్న తీరు నేటి తరానికి నిజంగా ఒక స్ఫూర్తి. జాన్వీ తదుపరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తో నటించాలి అని మెగా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. యువనటి మ్యామ్ శ్రీదేవి స్థాయిలో టాలీవుడ్ లోని వెలగాలి అని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.